నమస్కారం. మై ఫార్మింగ్ మై ప్యాషన్ డైలీ మార్కెట్ అప్డేట్స్ కు స్వాగతం. ఉత్తరప్రదేశ్, పంజాబ్లో కుంటుపడిన మిర్చి రాబడులు. ఉత్తరప్రదేశ్లోని రాంపూర్, బరేలీ మరియు పంజాబ్లోని ప్రముఖ మిర్చి ఉత్పాదక ప్రాంతమైన తరణ్ పరిసర ప్రాంతంలో రైతుల సరుకు రాబడులు ముగిశాయి. ఎందుకనగా ఈ ఏడాది ధరలు చౌకగా ఉన్నందున సీజన్ ప్రారంభమైన తర్వాత కొందరు రైతులు పచ్చి మిర్చినే విక్రయించారు. కొంత నాసిరకం పంటను రైతులు చేనులోనే వదిలేశారు. ఈ ఏడాది ఇరు రాష్ట్రాలలో గణనీయమైన ఉత్పత్తి మరియు నాణ్యమైన సరుకు రాబడి అయినందున రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఢిల్లీ, హర్యానా రాష్ట్రాలకు సరుకు సరఫరా చేయడం వలన ఆంధ్ర సరుకు కోసం డిమాండ్ సన్నగిల్లింది. ఈ ఏడాది దేశంలో నెలకొన్న సానుకూల వాతావరణం మరియు సంతృప్తికరమైన వర్షాలు కురవగలవని తెలుస్తోంది. అంతేకాకుండా దక్షిణాదిలోని అన్ని రాష్ట్రాలలో రైతులు మిర్చి స్థానంలో పత్తి సాగు చేపడుతున్నారు. కావున నాణ్యమైన రకాల ధరలు తగ్గే అవకాశం లేదు. అయితే రాబోయే కొత్త మిగులు నిల్వలతో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరుతో పాటు పరిసర ప్రాంతాల మార్కెట్లలో 2 ఏళ్ల క్రితం పాత సరుకుతో పాటు గత ఏడాది నిల్వ ఉంచిన సరుకు మరియు ప్రస్తుత సంవత్సరంలోని మార్చి, ఏప్రిల్ నెల కొత్త సరుకులో ఎక్కువగా మీడియం బెస్ట్ రకాలు కలిసి సుమారు 1,05,000 బస్తాల సరుకు రాబడి కాగా 85,000 బస్తాల సరుకు అమ్మకం అయింది. గుంటూరు శీతలగిడ్డంగులలో నుండి వారంలో 3 లక్షల బస్తాల సరుకు రాబడి కాగా 1,70,000 బస్తాల సరుకు అమ్మకం అయింది. ఇందులో 341, తేజ, 334, సూపర్ 10 లాంటి డీలక్స్ రకాల ధర 200 నుండి 300 వృద్ధి చెందాయి. మరియు ఆర్మూర్ తాలు రకానికి డిమాండ్ నెలకొన్నది. తద్వారా నాణ్యతానుసారం వ్యాపారమైంది. గత వారం గుంటూరు మార్కెట్లో నాన్ ఏసీ తేజ 8,000 నుండి 11,000, ఇతర రకాలు 7,000 నుండి 9,000, తేజ తాలుకాయలు 5,500 నుండి 6,500, సాధారణ రకం తాలుకాయలు 3,000 నుండి 5,000 ధరతో వ్యాపారమైంది. గత వారం గుంటూరు మార్కెట్లో ఏసీ తేజ 11,000 నుండి 13,500, డీలక్స్ 13,600 నుండి 13,800 మరియు 355 బ్యాడిగా 10,000 నుండి 12,500, సింజంట బ్యాడిగా 5531 రకం 10,000 నుండి 12,000, డిడి 10,000 నుండి 13,000, 2043 బ్యాడిగా రకం 11,000 నుండి 13,000, 341 రకం 11,000 నుండి 13,500, డీలక్స్ 14,000, నంబర్ 5 రకం 11,000 నుండి 13,500, 264 రకం నంబర్ 5 11,000 నుండి 12,500 మరియు 273 కుబేర రకాలు 10,000 నుండి 12,500, 334 సూపర్ 10 రకం 10,000 నుండి 13,000, ఆర్మూర్ రకం 9,500 నుండి 10,500, రోమి రకం 11,000 నుండి 12,500, షార్క్ మరియు స్పార్క్ 11,000 నుండి 12,000, క్లాసిక్ 9,500 నుండి 10,500, బంగారం 10,000 నుండి 12,000, బుల్లెట్ రకం 10,000 నుండి 12,500, తేజ తాలుకాయలు 6,500 నుండి 7,500, తాలుకాయలు 4,500 నుండి 6,000 ధరతో వ్యాపారమైంది. తెలంగాణలోని ఖమ్మం మార్కెట్లో గత వారం 1,05,200 బస్తాల ఏసీ సరుకు అమ్మకమైన తర్వాత శనివారం సాయంత్రం వరకు మిగిలు నిల్వలు 39,900 బస్తాలు ఉన్నాయి. వచ్చే వారం మరో 1,00,000 బస్తాల సరుకు అమ్మకమయ్యే అవకాశం ఉంది. గత వారం ఖమ్మం మార్కెట్లో 8 నుండి 9,000 బస్తాల నాన్ ఏసీ రైతుల సరుకు అమ్మకం కాగా 9,650 నుండి 9,700 మరియు 34 నుండి 35,000 బస్తాల శీతలగిడ్డంగుల సరుకు రాబడి కాగా తేజ తాలుకాయలు 14,000, మీడియం 13,000 నుండి 13,500, తాలుకాయలు 7,000 నుండి 7,500, మీడియం 5,500 మరియు వరంగల్ మార్కెట్లో గత వారం 25,000 బస్తాల ఏసీ సరుకు అమ్మకంపై తేజ నాణ్యమైన సరుకు 13,000, మీడియం 11,000, 341 నాణ్యమైన సరుకు 12,500 నుండి 12,800, మీడియం 10,000, వండర్ హార్ట్ నాణ్యమైన సరుకు 14,000 నుండి 14,500, మీడియం 11,000, 5531 11,500, దీపిక 13,000, మీడియం 11,500,
చపాటా నాణ్యమైన సరుకు 27,000 నుండి 28,000, మీడియం 15,000 నుండి 19,000 ధరతో వ్యాపారమైంది. హైదరాబాద్ మార్కెటుకు మహబూబ్ నగర్, గద్వాల ప్రాంతాల నుండి గత వారం 6,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ 12,000 నుండి 13,500, సూపర్ 10 11,000 నుండి 12,000, ఆర్మూరు 10,000 నుండి 12,500, 273 11,000 నుండి 12,500, 341 10,000 నుండి 14,000, 2043 11,000 నుండి 14,000, సింజంట 10,000 నుండి 12,000, తాలుకాయలు తేజ 5,000 నుండి 8,000, ఇతర రకాలు 3,000 నుండి 4,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. కర్ణాటకలోని బ్యాడిగి మార్కెట్లో గత గురువారం 15,000 బస్తాల శీతల గిడ్డంగుల మిర్చి రాబడి కాగా 9,000 బస్తాల సరుకు అమ్మకమైంది. ఇందులో 2043 9,000 నుండి 14,000, 5531 7,500 నుండి 11,000, డబ్బీ 15,500 నుండి 21,000, కెడియల్ 15,000 నుండి 19,000, డిడి 11,000 నుండి 11,500, కొమ్మ తాలుకాయలు 2043 3,000 నుండి 3,500, మరియు ఛత్తీస్గఢ్లోని జగదల్పూర్లో 3,000 బస్తాల ఎసి సరుకు అమ్మకంపై తేజ 11,500 నుండి 13,700, షార్క్ 1 11,000 నుండి 12,000 ప్రతి క్వింటాలు ధరతో వ్యాపారమైంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వాచ్ చేస్తూనే ఉండండి టీవీ 7.